నియోజకవర్గంలో రౌడీలతో భయభ్రాంతులను గురిచేయాలని చూస్తున్నారు మాజీ మంత్రి కన్నా. ఎలక్షన్ల సమయం ఆసన్నమవడంతో ఇప్పటివరకు తప్పుడు కేసులు బనాయించి ఇబ్బంది పెట్టిన ఎమ్మెల్యేలు నేడు రౌడీలు గుండాలు తాగుబోతులతో అలజడులు సృష్టించి క్యాడర్ను భయభ్రాంతులకు గురిచేసి గ్రామాల్లో భౌతిక దాడులకు దిగేందుకు ప్రయత్నిస్తున్నారని క్యాడర్ ఎక్కడ అదుపు తప్పకుండా సంయమనం పాటించి వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని మాజీ మంత్రి సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి అయిన కన్నా లక్ష్మీనారాయణ వైసీపీ అరాచకాలను తీవ్రంగా ఖండించారు. అచ్చంపేటలో విలేకరుల సమావేశం నిర్వహించి వైసీపీ నాయకులు చేస్తున్న అరాచకాలను తూర్పారబట్టారు. ఇటువంటి దాడులతో సమాజానికి ఎటువంటి సందేశం ఇస్తున్నారో అర్థం కావడం లేదని, గతంలో ఎన్నడూ ఇటువంటి అరాచకాలు చూడలేదని విమర్శించారు. అసలు ఒక ఊరు మీద వందల మంది యువతను రెచ్చగొట్టి దాడులకు ప్రయత్నించటం తీవ్ర చర్య అని, ఇది పోలీసుల అండదండలతోనే జరుగుతుందని, పోలీసు వ్యవస్థ నిర్వీర్యం అయిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి వారికి ప్రజలు త్వరలోనే బుద్ధి చెప్తారు అన్నారు. ఈ కక్ష రేపు ఎన్నికల్లో తీర్చుకోవడానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా సిద్ధంగా ఉండండి. రేపు ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ వైసీపీ గుండాల్ని, ఈ వైసీపీ దొంగల ముఠాని ఇంటికి పంపించి ఆ రోజున ఆలోచిద్దాం. ఇదే పోలీసు నిన్నటిదాకా వాళ్ళ దగ్గర పనిచేసిన వాళ్ళు మన దగ్గర కూడా పనిచేస్తారు, మనకు కూడా అధికారాలు ఉంటుంది. ఆ రోజు చూసేటువంటి పరిస్థితి ఉంది. సంయమనం పాటించండి. రేపు ఎన్నికలు సజావుగా నడిపించుకోండి. అంతగా చేయి దాటినప్పుడు సరే చూడొచ్చు తప్ప మీరు మాత్రం సంయమనం పాటించి ఎక్కడ కూడా మన లక్ష్యాన్ని డివేట్ కాపాకండి. తొండపిల్ల జరిగినప్పుడు కూడా నేను అదే చెప్పాను. ఇంకా 2 నెలల ఎలక్షన్స్ ఉన్నాయి, చెడగొడతానికి పెట్టుకున్నారు వాళ్ళు. ఎట్లాగో ఓడిపోతున్నాం కాబట్టి చెడగొడదామని పెట్టుకున్నారు. దాంట్లో ఆ ట్రాప్లో మీరు పడబాకండి అని చెప్తున్నా. ఇక్కడ కూడా అదే చెప్తున్నాను తెలుగుదేశం కార్యకర్తలకి. ఖచ్చితంగా ఈ కసి కక్ష అంతా కూడా రేపు ఎన్నికల్లో ఓటు ద్వారా తీర్చుకోమని, ఇటువంటి దాడుల్ని రాష్ట్రంలో ఈ పిరికి పందలు చేసేటువంటిది దాడులు. ధైర్యం ఉన్నోడు ఎవడు చేయలేడు. ధైర్యం ఉన్నోడు ఎన్నికలు ఫేస్ చేస్తాడు. ఎన్నికలు ఫేస్ చేయలేనటువంటి పిరికి పందలే ఇటువంటి పనులు, డబ్బు ఖర్చు పెట్టుకొని ఇటువంటి పనులు చేయడానికి ప్రయత్నం చేస్తారు. దయచేసి మరి నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా మరొకసారి చెబుతున్నాను, సమయాన్ని పాటించండి. ఈ దాడుల్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను.